లార్డ్స్లో చరిత్ర సృష్టించే దిశగా టీమిండియా దూసుకెళ్తుంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో పట్టు సాధించిన భారత మహిళల జట్టు విక్టరీ దగ్గరైంది. యస్తికా భాటియా టెస్టులో తొలి శతకంతో అదరకొట్టగా ఆ తర్వాత బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో ఏకైక టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తుంది. మూడో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ను ఒత్తిడిలో పడేసింది టీమిండియా. చారిత్రాత్మక గెలుపుకు అడుగు దూరంలో నిలిచింది. క్రికెట్కు మక్కాగా పేరున్న లార్డ్స్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. రెండో ఇన్నింగ్స్లో యస్తికా భాటియా అద్భుత శతకంతో మెరిసింది. 158 బంతుల్లో 113 పరుగులు చేసిన యస్తికా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్గా చరిత్రలో నిలిచింది. స్మృతి మంధాన, రిచా ఘోష్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత్ రెండో ఇన్నింగ్స్ను 7 వికెట్లకు 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్లో 115 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లరేషన్తో ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్నుంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభం నుంచే వికెట్లు పడగొడుతూ మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. కెప్టెన్ హీథర్ నైట్, టామీ బ్యూమాంట్ లాంటి కీలక బ్యాటర్లను తక్కువ స్కోర్కే పెవిలియన్కు పంపారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రాంతి గౌడ, స్నేహరానా, సయాలి తలో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ప్లేయర్ అమీ జోన్స్ అర్ధశతకంతో క్రీజ్లో ఉన్నప్పటికీ జట్టును గట్టెక్కించే బాధ్యత ఆమెపై ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 327 పరుగులు అవసరం. మరోవైపు భారత్కు విజయానికి కేవలం 4 వికెట్లు మాత్రమే కావాలి. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారుతున్న నేపథ్యంలో 4వ రోజు తొలి సెషన్లోనే మ్యాచ్ను ముగించాలని టీమిండియా భావిస్తోంది. మొత్తం మీద యస్తికా చారిత్రక శతకం, బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన ఇవన్నీ కలిసి లార్డ్స్లో భారత్కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు 4వ రోజు ఆటపైనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.